తొలి చూపుకే మతి పోయలే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్ళో గంట రాజా? కొట్టుకున్నదే రాజా ఏం సార్ ఎలాగొచ్చారు? మీరు కాల్ చేస్తే నేనే వచ్చాను కదా. నేను రూమ్ వెకేట్ చేస్తున్నాను రాజా, నీకు చెప్దామని వచ్చాను. ఇదిగో నీ టిప్పు. 500 టిప్పా? ఈ రిసార్ట్ పెట్టిన దగ్గర నుండి ఇక్కడ స్టే చేసిన ఏదవా ఇంత టిప్ ఇవ్వలేదండి. మీరు కిరీటం లేని దేవుడు సార్. ఎక్కువ టిప్ ఇస్తే కస్టమరు, కాల్ చేస్తే లవ్వరు, ఏదో ఒక ఫేవర్ అడుగుతారు. రాజా నువ్వు కూడా నాకు సాయం చేయాలి, చేస్తావా? అయ్యో సాయమా? ఏం సార్ మాట్లాడుతుంది? అట్టిపొండి తొక్క తీసినంత ఈజీగా చేసేస్తాను. ఈ బ్యాగ్ లో 3 లక్షల క్యాష్ ఉంది. నేను ఇప్పటికిప్పుడు దీన్ని బ్యాంక్ లో డిపాజిట్ చేయలేను. నేను బాంబే వెళ్లి 2 రోజుల్లో తిరిగి వస్తాను. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 3000 అప్పు అడిగితే ఇవ్వడం కష్టం గానీ 3 లక్షలు దాయడం పెద్ద కష్టం కాదండి. మీరు ఇంకా డబ్బు గురించి మర్చిపోయి నిశ్చింతగా ఉండండి, వెళ్ళండి. ఎవరికి ఈ బ్యాగ్ ఇవ్వద్దు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏముడైనా సరే ఈ బ్యాగ్ తీసుకోవాలంటే ముందుగా నా ప్రాణం తీసుకోవాల్సిందే. మీ డబ్బుకి నా ప్రాణం అడ్డు. జాగ్రత్తగా పెట్టమన్నాను కదా అని బ్యాగ్ ఎక్కువ నలిపేయద్దు. అదేంటండి అలా అన్నారు? కొంప తీసి ఇందులోనే బాంబు గాని పెట్టారా? భలే వాడివే. డబ్బు నలిగిపోతుందయ్యా, నలిగి నోట్లు పనికిరావని నెక్స్ట్ చట్టం తెస్తున్నారు. అందుకే కేర్ఫుల్ గా ఉండాలి. మీ బ్యాగ్ ను మొగ్గలా, మీ డబ్బుని పువ్వులా చూసుకుంటా. అవునండి, నాకు డౌట్. ఏంటి? ఈ రిసార్ట్ లో ఎంతో మంది ఉన్నారు కదా, మీరు నన్నే ఎందుకు నమ్ముతున్నారు? పుష్పాలు ఎన్ని ఉన్నా నీలాంటి వెర్రి పుష్పం ఒకటే ఉంటుంది. అదేనయ్యా, మనుషులు ఎంతమంది ఉన్నా నమ్మకానికి నక్కలాంటి వాడు నీలాంటి వాడు ఒక్కడే ఉంటాడు. వడదెబ్బకు పడిపోయిన పాల పెట్టలాంటి నమ్మకం నీళ్లు జల్లి లేపారు సార్, లేపారు. మరికి నేను బయలుదేరుతాను. బాంబు జాగ్రత్త. అదేనయ్యా, బ్యాగ్ జాగ్రత్త. ఓకేనండి, బయలుదేరండి. రాజా నువ్వు నిజంగానే వెర్రి పుష్పానివిరా. ఓకే, గెటప్ చేంజ్. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ కావాలా సార్? సింగిల్ రూమా, డబుల్ రూమా, డీలక్స్ రూమా, సూపర్ డీలక్స్ రూమా, కార్నర్ రూమా, సెంట్రల్ రూమా? నేను వచ్చింది రూమ్ కోసం కాదు, డబ్బుల కోసం. మీ రిసార్ట్స్ లో బాంబు పెట్టాను. బాంబా? ఒరే, భోజనం పెట్టినంత ఈజీగా చెప్పేవిట్రా? బాంబు పేలి నువ్వు పోతే 10వ రోజు భోజనాలు ఎలాగో పెడతారు కదా, పేల్చేయమంటా. ఈ మేనేజర్ గురునాథం అంటే ఏమనుకుంటున్నావురా? నేను నా పిల్లానికి తప్ప ఎవరికి భయపడినా. ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తా, నేను జైల్లో పెట్టేస్తా. నీ వేలు డైల్ చేసేలోగా నా వేలు రిమోట్ మీద పడుతుంది. పోలీసులు రావటానికి 5 నిమిషాలు పడుతుంది, బాంబు పేరటానికి 5 సెకండ్లు పడుతుంది. 2 ఆప్షన్స్ లో ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో. ఎంత కావాలి? 15 లక్షలు. డిస్కౌంట్ లేదా? రే, డిస్కౌంట్లు ఇవ్వటానికి బేరాలాడడానికి నేను ఆన్లైన్ సేల్స్ పెట్టలేదురా, RTX బాంబ్ పెట్టాను. పేలితే రిసార్ట్స్ తో పాటు మీ శవాలు కూడా దొరకవురా. ఏటీఎంలు పనిచేయడం లేదు. అది నీ ప్రాబ్లం. అంత అమౌంట్ దొరకడం కష్టం. అది కూడా నీ ప్రాబ్లమే. నీ సమస్యకి నువ్వు సొల్యూషన్ ఎత్తుక్కో. అన్ని రెడీ చేసి మిసిరికాలేవు. ఎక్కడికి పంపాలో చెప్తాను. సార్ మీ నంబర్ 9990343333. ధ్రువ సినిమాలో రామ్ చరణ్ లాగా తెలివితేటలు వాడకు. నేను అరవింద్ స్వామి లాగా క్లాస్ కాదు, పక్కా మాస్. పీసులైపోతావు, జాగ్రత్త. అయ్యో అయ్యో అయ్యో, ఏమిటండి అరాజకం? మన రిసార్ట్ లో బాంబు పెట్టడం ఏమిటండి? ఇప్పుడు బాంబు ఎందుకు పెట్టాడని ఆలోచించకూడదండి, పేలితే ఎంతమంది పోతాం అనేది ఆలోచించాలి. నువ్వు చాలా షార్ప్ గా ఆలోచించావు కేకే. పేలితే అందరం పోతాం. ఏం చేద్దామంటే ఏంటి, పారిపోదాం. బతుకుంటే బజ్జీలు అమ్ముకోవచ్చు. పెరిగి వెదవల్లారా, వాడెవడో బాంబు పెట్టాడంటే నమ్మిడేనా? అయ్యో, పారిపోకపోతే బాంబు పేలిపోతుందండి. దాన సంస్కారాలు కనీసం మన వాడి కూడా మిగలుచు. ఊరికి అడావడి చేసి అల్లరి చేయక భద్రం. వాడెవడో బాంబు పెట్టాడని బెదిరించాడు గాని బాంబు పెట్టాడో లేదో తెలియాలిగా. అంటే ఇప్పుడు సిరిల కోసం నిధుల కోసం ఎదుగుతున్నట్టు మనం బాంబు కోసం ఎతకాలంటారా? ఎస్, మిగతా స్టాఫ్ కి కస్టమర్స్ కి బాంబు ఉన్నదన్న సంగతి ఎవరికి తెలియనివ్వకూడదు. ఫస్ట్ మనం బాంబు ఎక్కడుందో వెతకాలి. బాంబు దొరకగానే పారేయాలి. ఈ పాటి మేఘ మీద బాంబు పెట్టిన వాడికి ఉండదా చెప్పండి? ఈ విషయం గనక వారికి తెలిస్తే కోపం వచ్చి బాంబు పేల్చేస్తారు. బాంబు పేలినా పర్వాలేదు, రిసార్ట్ లో బాంబు ఉన్నదన్న సంగతి కస్టమర్స్ ఎవరికి తెలియడానికి వీల్లేదు. తెలిసిందనుకో మన రిసార్ట్ రిప్యుటేషన్ పోద్ది. రిసార్ట్ పేలిపోతుందంటే ఇంకా రెప్యుటేషన్ గురించి ఆలోచిస్తారేటండి? నా ప్రాణం పోయినా సరే
బాంబు ఉన్నదన్న సంగతి ఎవ్వరికి తెలియడానికి వీల్లేదు. అయితే ఓ పని చేద్దామండి, మీరు ఓనర్ గారికి కాల్ చేసి 15 లక్షలు అరేంజ్ చేయమని చెప్పండి. ఈలోపు మేము బాంబు ఎక్కడ ఉందో ఎత్తుకుతాం. ఈ ఆలోచన చాలా ఉభయతారకంగా ఉంది. ఇంకా ఆలస్యం దేనికి, వెంటనే ఓనర్ గారికి ఫోన్ కొట్టండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్ గా మన రిసార్ట్ లో బాంబు పెట్టారు సార్. 15 లక్షలు డిమాండ్ చేస్తున్నారు సార్. సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉంది సార్. వీ నీడ్ మనీ సార్. ఇప్పుడు మన వాను గురునాథాన్ని పిచ్చి పొలక తిట్టినట్టు తిడతాడు. శవాల మీద దండలు ఎత్తుకుపోయి దండగ మరి ఎతవా. ఎవడు బాంబు పెడితే నన్ను డబ్బులు అడుగుతావు ఇట్రా పింజారి వేదవా అని తిట్టేలా ఉన్నాడు. ఓనర్ గారు ఏం చెప్పారు సార్? రైలు కింద పడ్డ రూపాయి కాసుల నా ఫేస్ చూసి ఏం మాట్లాడుతున్నావు రాజా? అంటే డబ్బులు ఇవ్వరు అన్నారా? అంతేకాదు భద్రం, పెట్టిన బాంబు తీయకపోతే ఆయన ఇంకో బాంబు తీసుకొచ్చి పెడతానన్నాడు. ఎక్కడండి? ఒరే ఎలుగుబంటి ఎదవా, ప్లేస్ కాదురా ముఖ్యం, పీసు ముఖ్యం. ఒరే పల్లికుట్లు అలా చూస్తావేంట్రా, పదండి ఎదుగురా. ఇదిగో అందరూ శ్రద్ధగా వినండి. అనుమానం వచ్చిన ఏ వస్తువుని వదిలిపెట్టద్దు. హైవే మీద టోల్ గేట్ ఉన్నట్టు మధ్యలో ఈ బ్యాగ్ దేనికండి? అసలు పని కుదరదు. కర్ణుడికి కావసకుండా ఈ బ్యాగ్ ఎప్పుడు నాతోనే ఉండాలి. ఇది నా ప్రాణం. బాంబు వెళ్తే బ్యాగ్ కూడా పోద్ది, తెలీదా? నేను పోయాక ఇది పోయినా పర్లేదు, నా ఊపిరి ఉండగా మాత్రం ఇది నా కాడే ఉండాలి. అది కాదు రాజా బాబు, ఎలుగుబంటి ఎదవా, సోదా ఆప్ చేసి వెతకరా. కేకే గారు, ఈ ఆట పేరు ఏమిటండి? అమ్మా నాట ఆడదాం, వస్తావా? దోలు తీరిపోయి దరిద్ర. దొరికినది! రాజా గారు, మేనేజర్ గారు, భద్రం, కేకే దొరికినది! ఒరే ఎలుగుబంట్లు, బలుగుడ్లు దొరికిందట, రండి రండి. త్వరగా రండి! ఏమైంది బిజిలీ? అదిగో! అందులో బాంబు నీకేం తెలుసు? సినిమా చూడలేదేంటి? పెన్ను బాంబు, సెల్ ఫోన్ బాంబు లాగా ఇది సూట్ కేస్ బాంబు. అందులో బాంబు ఉన్నదని గ్యారంటీ ఏమిటి? వస్తువు కొంటేనే కదా గ్యారంటీ ఇస్తారు. సూట్ కేసు ఓపెన్ చేసిన బాంబు ఉందో లేదో తెలుస్తుంది. అయితే మీరే ఓపెన్ చేయండి. నాకు పెళ్ళ ఉంది, నేను పోతే అది ఒంటరి అయిపోద్ది. నువ్వు ఓపెన్ చేయి రాజా. నాకు బతకాలని కోరుకుంది, నేను పోతే నా ఆశ ఆత్మ అయిపోతుంది. అడిగే నువ్వు ఓపెన్ చేయి. ఏంటి ఏదో సూట్ కేసు రా. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ. నేను పోతే నా క్యారెక్టర్ డైలాగ్లన్నీ కొట్టేద్దామని. పండిత హత్య మహాపాపం అండి. ఈ బాంబు పేలి అర్ధాంతరంగా నేను పోతే నా ఆత్మ బతుకంతంగాని ప్యాసింజర్ లా ఇక్కడే వేలాడుతూ తిరుగుతుందండి. బాంబు ఉంటే అందరూ పోతాం కనుక అందరూ ఒకేసారి ఓపెన్ చేద్దాం. రెడీ? 1 2. ప్రతిసారి సినిమాలో 1 2 3 లెక్కెట్టాలా? డైరెక్ట్ బాంబు ఓపెన్ చేస్తారా? తెలుగు పట్టేదో బాంబు. ఇందులో బాంబు లేదు, పేపర్ ఉంది. నేను ఇందులో లేను, కానీ మీతోనే ఉన్నాను. మీరు ఊహించిన చోట ఉన్నాను. ఇట్లు బాంబు. ఓసారి అందరం బట్టలు మార్చుకొని వస్తే మంచిదేమోనండి. మీ బాడీ వెయిట్ కి బాంబు వెయిట్ తెలియట్లేదు. ఎంతకీ బాంబు ఎక్కడ పెట్టాడబ్బా? ఎక్కడ పెట్టారు? ఎక్కడ ఉందో ఇట్టో. అమ్మా, ఆ దొంగ సూచనడు బాంబు ఎక్కడ పెట్టినాడో తెలియట్లేదు. వాడికి ఫోన్ చేసి కనుక్కుంటే తెలిసిపోతుంది.
కేలికతం కదా బిజిలీ. ఐడియా బానే ఉంది కదేటి. నంబరు గురునాథం గారి దగ్గర ఉంది. నువ్వు స్త్రీవి కాబట్టి నీ మీద అభిమానంతోనైనా చెప్తాడు. ఒకసారి ప్రయత్నం చూడు. రే మనం బాంబు ఎత్తుకుతున్నామని వాడికి డౌట్ వస్తే వెంటనే రిమోట్ నొక్కేస్తాడు. అందరం పవిత్ర ఆత్మలో అయిపోతాం. వాడే ఫోన్ చేస్తున్నాడు. హలో, డబ్బు రెడీ అయిందా? మా ఓనర్ గారు స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నారండి. బయటకు వచ్చిన వెంటనే కాల్ చేస్తానన్నారు. రేయ్, నేను చందాలు అడగట్లేదురా, బాంబుకి డబ్బులు అడుగుతున్నాను. ఇస్తాడా ఇవ్వడా? ఎస్ నో చెప్పడానికి ఆయనతో మాట్లాడాలి కదండి. నాకు అర్థమైంది. నేను బాంబు పెట్టానో లేదో అని డౌట్ కదా, ఇప్పుడే రిమోట్ నొక్కుతా. నీ డౌట్ తో పాటు రిసార్ట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. కంగారు పడకండి, సమస్యల్ని చర్చలతో ముగిద్దాం. నేను డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వరా? ఇస్తామండి. ఈలోగా మా వాళ్ళని పంపిస్తాను, వాళ్ళని తాకట్టు పెట్టుకోండి. డబ్బులు వచ్చిన వెంటనే వాళ్ళని వదిలేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి. డైలీ సీరియల్ లా నాల్చకుండా తొందరగా విషయం తేల్చు. వాళ్ళని నా దగ్గరికి పంపు. అలాగేనండి. రాజా, కేకే, మీ ఇద్దరూ వీలైనంత సోది చెప్పి టైం గెయిన్ చేయండి. ఈలోగా నేను ఓనర్ తో మాట్లాడి డబ్బు అరేంజ్ చేస్తాను. వాడు డబ్బుతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాడు. వాడంత తెలివి తక్కువ వాడు కాదు, ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్ళడం. మీకు మా మీద ఉన్న నమ్మకానికి చాలా థ్యాంక్స్ అండి. కేకే వెళ్దాం పద. జాగ్రత్త. రారా. ఏంటిది? రాజా గారు ఇటు సైడ్ తీసుకొచ్చారేటండి? నువ్వు పెద్ద ఫిగర్ అని తీసుకొచ్చానా? అంటే మీరు ఆ టైపా? చాలా చెమ్మ చెక్క చెమ్మ చెక్క. నిజంగా మీరు ఆటోలు అనుకోలేదు రాజా గారు. పోరా నీ ఏడుపు. నేను ఏ టైపు కాదు, అసలు సిసలైన మగసింహాన్ని. అంటే మీరు మనిషి కాదు అంటారు. అంతేలే, బుద్ధున్నాడు ఎవడైనా మిమ్మల్ని మనిషి ఎందుకు అంటాడు? కేకే, నువ్వు ఇలాగే ఎటకారం చెప్తే ఆ బాంబు దొరికితే నీ నడుముకు చుట్టూ పేల్చి పారేస్తాను. జాగ్రత్త. అంత పని మాత్రం చేయకండి, చచ్చి మీ కడుపులో పుడతాను. రే, నా కడుపును పుడతానని నువ్వు బతిమలాడుతున్నట్లేదు, బెదిరిస్తున్నట్టుంది. ఏదో ఒకటి నన్ను క్షమించండి. అయినా నన్ను ఇటు సైడ్ ఎందుకు తీసుకొచ్చారు చెప్పరా? ఈ డబ్బు తాడి దగ్గరికి వెళ్తే ఇంకో బాంబు మన బ్యాక్ పాకెట్ లో పెట్టి పేల్చేస్తానని బెదిరించి ఈ డబ్బులు కూడా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఈ డబ్బుని ఇక్కడే ఎక్కడైనా దాచిపెట్టి వెళ్తా. ఎవరు రాకుండా నువ్వు చూస్తున్నా ఈ డబ్బుని దాచిపెట్టి వచ్చేస్తా. ఓకే, నేను రానా? నేను వెళ్తాగా, మూసుకున్నా. చూస్తుండాలి. దండాలు సార్. మీ బోడి దండాలు బొడ్డులో దాచుకున్నా, నాకు మాత్రం డబ్బులు ఇస్తే చాలు. సార్, మేము డబ్బులు ఇవ్వడానికి రాలేదు. మరి దేనికి వచ్చారా? నా మొహంలో పుట్టు మచ్చలు ఎతకడానికి వచ్చారా, లేకపోతే నా వెంట్రుకల్లో తెల్ల వెంట్రుకలు ఏరటానికి వచ్చారా? మీతో బేరసారాలు ఆడడానికి వచ్చాం సార్. చూడండి సార్, మా రిసార్ట్ నమ్ముకొని ఎన్నో దోవలు ఈగలు బతుకుతున్నాయి సార్. మీరు ఇప్పుడు వాటిని బాంబు పెట్టి పేల్చేస్తే వాటికి బతుకు లేకుండా చేస్తారు సార్. ఇది అన్యాయం, అక్రమం, మహాపాపం, ఘోరం, అన్నిటికన్నా ఎక్కువ సార్. ఎంత పాపం ఘోరమైనా సరే నా డబ్బు కోసం నేను దేని ప్రాణాలు లెక్క చేయను. ఇంత చెప్పినా మీలో కనికరం లేదంటే వచ్చే జన్మలో మీరు డైలీ సీరియల్ హీరోయిన్ అయిపోతారు. భయపెట్టకరా, ఏదో పరిష్కారం చెప్పు. మీరు డబ్బుల కోసమే బాంబు పెట్టారు కాబట్టి ఓ 1,00,000 2 లక్షలు తీసుకొని బాంబు తీసేయండి. బాంబు కొన్నదే 2 లక్షలకి రా, బాంబు ఖర్చులు కూడా రావు, పైగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ట్రా ఖర్చు బొక్క. అయితే ఓ 1,00,000 లాభం తీసుకుని 3 లక్షలు బ్యాలెన్స్ సెటిల్ చేసుకుందాం. ఏమంటారు? మా బాంబులు పెట్టే బ్యాచ్ కి తెలిసిందంటే ఇంత తక్కువకి సెటిల్మెంట్ చేసుకున్నాను, బాంబులు నా మీద చంపేస్తారు. సరే, ఫైనల్ గా 5 లక్షలు ఇస్తాం. మీరు ఇంకేం మాట్లాడకండి. అది కాదురా. సార్, మా ఓనర్ గారి ముఖం చూస్తే దరిద్రం ఇంకా దడపడుతుంది సార్. సార్, పాచి పనులు చేసి పైసా పైసా కూడబెట్టి మా రిసార్ట్ ని కట్టుకున్నాం సార్. వాడి దరిద్ర ఫేస్ చూసైనా ఈ డీల్ ఒప్పుకోండి సార్. సర్లే, నా దరిద్రానికి ఒప్పుకుంటున్నాను. సార్, ఒక్క నిమిషం సార్. రాజాబాబు, సార్, మీకు సీక్రెట్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. రివీల్ చేస్తారు, రిపేర్ చేస్తారు, ఏదో ఒకటి తొందరగా ఏడవండి. సార్, 5 లక్షలు తీసుకొని మీరు హ్యాపీగా ఉంటున్నారు.
మేం కూడా హ్యాపీగా ఉండాలి కదా సార్. దానికి నేనేం చేయను రా. ఏం లేదు సార్, మా మేనేజర్కి ఫోన్ చేసి 5 లక్షలకు బదులు 7.5 లక్షలు అడగండి. వాడు ఇవ్వగానే మీ 5 లక్షలు మీరు తీసుకొని మా 2.5 మాకు ఇచ్చేయండి. మీరు హ్యాపీ, మేము హ్యాపీ. ఆకులు నాకే వాడి దగ్గర మూతులు నాకడం అంటే దీన్నే అంటారేమో. సరే గాని మీకు నేను సీక్రెట్ రివీల్ చేయాలి. మీకు కూడా సీక్రెట్ ఉందా? రాజాబాబు ఎవరు తెలియట్లేదురా. ఇదేంటి గుర్తుపట్టలేదు వీళ్ళు? ఓ మీరా? షాక్ అయ్యావా? ఇంతకీ బాంబు ఎక్కడ పెట్టారు సార్? నేను నీకు ఇచ్చిన బ్యాగులోనే బాంబు పెట్టాను. అంటే నన్ను మోసం చేశారా? దొంగలు మోసాలు కాకపోతే పుణ్యాలు చేస్తారా? ఇంతకీ ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టావు? నేను ఆ బ్యాగ్ ని భద్రంగా ఓ ప్లేస్ లో దాచిపెట్టాను. ఓ ముందు మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు విషయం తెలుసుకుని ఆ తర్వాత బాంబు తీసేద్దాం. సరే అలాగే చేద్దాం పదండి. పదండి. 7.5 లక్షలు ఫైనల్ చేసాం సార్. 7.5 లక్షలంటే చాలా ఎక్కువ. 5 లక్షలు ఒప్పించలేకపోయావా? మా మొక్కం చూసాడు 5కైనా ఒప్పుకున్నాడు. సారీ సార్, సారీ. అదే నీ ముఖం చూస్తే 10 పైసలు కూడా తగ్గించడు. ఒరే ఎలుగు బంటేస్తావా? ఉడుములు ఉడతలు పేసి పెట్టుకుని ఏంట్రా నన్నే కామెంట్ చేస్తావా? ఎలుగు బంటికి జెరాక్స్ కాపీ లాగుంటావు. నోర్మై జరగాల్సిన పని చూడండి చూడండి. సార్ 7.5 లక్షలంటే మరీ ఎక్కువ అనిపిస్తుంది. బాబు నా ముఖం చూసి ఒక్క 5 లక్షలు ఒప్పుకోండి. 5 నాకు ఓకే. మరి వీళ్ళకి? వీళ్ళకేంటి? అది మా మేనేజర్ 5 లక్షలు తగ్గిస్తాను అంటలేదు, 5 లక్షలు ఇస్తాను అన్నాడు. అర్థం చేసుకోండి. ఓకే 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 అలా అన్నాడా? నేను మరోలా అర్థం చేసుకున్నాను. ఇదిగోండి 7.5 లక్షలకి ఒక్క పైసా కూడా ఎక్కువ. సరే సరే 7 పప్పి ఆ 7.5 ఇచ్చేసుకోండి. మేనేజర్ గారు ఈ డబ్బులు ఆడు మొఖాన్ని కొట్టండి. ఓయ్ పిడకలు గోడ కొట్టినట్టు డబ్బు మొహాన కొడితే నేను తీసుకోను. చేతికి ఇవ్వండి, అప్పుడు తీసుకుంటాను. ముందు బాంబు తీసి తర్వాత డబ్బు తీసుకోండి. తీసాక నువ్వు ఇవ్వకపోతే? నువ్వు పారిపోతే? సరే సరే మీ అనుమానాలు అపోహలు మానేసి మధ్యవర్తిగా ఆ డబ్బులు నాకు ఇచ్చేయండి. రాజా డబ్బు నీ చేతిలో పెడతాను, ఆ బాంబు కూడా నీ చేతిలో పెట్టాలి. 2 ఒకేసారి ట్రాన్స్ఫర్ కావాలి. అయితే ఇప్పుడు మీరు బాంబు చూడండి, డబ్బులు ఇవ్వనంటారా? సరే ముందెళ్ళి బాంబు తెద్దాం, తర్వాత డబ్బు తీసుకుందాం. పదండి. పద నేను కూడా వస్తాను. నేను కూడా వస్తాను. మేమైనా అన్నదానికి వెళ్తాం. బాంబు నేను రాకూడదా? రాకూడదు. ఎందుకంటే మీ చేతిలో డబ్బు ఉంది. బాంబు పొరపాటున పేలితే మీతో పాటు డబ్బులు కూడా కాలి బూడిదైపోతాయి. మేము పోయినా పర్లేదు, కానీ డబ్బు పోకూడదని మా తాపత్రయం. అందుకే మా మాట విని మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళొస్తాం. పదండి పదండి. ఈ ఎలుగుబంటి అదో మాటలు వింటుంటే, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే వీళ్ళ మీద నాకేదో అనుమానం వస్తుంది. మనం వీళ్ళని ఫాలో చేసి నిజం తెలుసుకోవాలి. జాగ్రత్తగా రండి. అయ్యో బ్యాగ్ ఇక్కడే పెట్టానే, ఏమైంది కనపడటం లేదు. కాకొచ్చి ఎత్తుకుపోయిందేమో. అంత బరువు కాకి ఎత్తలేదు కదా. అది ఎత్తకపోయినా ఎత్తుకుపోయిందని మీరంతా కట్టు కథలు చెప్తారు కదరా. అవ్వా అంటే నా మీద అనుమాన పడుతున్నారా? బ్యాగ్ పోయినందుకు అనుమానించక అభిమానించమంటావా? నేను నిజంగానే బ్యాగ్ ఇక్కడే పెట్టానండి, నన్ను నమ్మండి సార్. నమ్ముతాన్రా. డబ్బుల కోసం ఆ బ్యాగ్ నువ్వే దాచి డ్రామాలు ఆడుతున్నావని. చూడండి మా రాజాబాబు మీరు అనుకుంటున్నట్టు కాదు, చాలా మంచారండి. మంచోడని నమ్మితే నిండా ముంచాడు. ముంచేవాడిని మోసగాడు అంటారు, మా రాజాగారిని మోసగాడు అని అపార్థం చేసుకోకండి. నాకు చాలా బాధగా ఉంటుందండి. భద్రం గారు నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు. రాజాగారు ఆగండి, మీ ఇద్దరు అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఆ బ్యాగ్ దొరకకపోతే పరిస్థితి ఏంటి? 7.5 లక్షలు ఎవరికి దక్కకుండా పోతాయి. రాజాగారు 7.5 లక్షలు 1కి 10 సార్లు ఆలోచించి ఎక్కడ పెట్టారో బాగా గుర్తు చేసుకోండి. అయ్యో బిజిలీ 1కి 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించినా బ్యాగ్ పెట్టింది ఇక్కడే. ఎవరో కొట్టేశాడు. కట్టేసి కొడితే నిజం నువ్వే చెప్తావు. కట్టేసినా కొట్టేసినా ఆఖరికి కుట్లేసినా మా రాజాగారు ఒకే మాట చెప్తారండి, అబద్ధం చెప్పరండి. నమ్మండి. మనం నమ్మినా నమ్మకపోయినా మీ మేనేజర్ మాత్రం అస్సలు నమ్మడు. బ్యాగ్ చూపించకపోతే డబ్బులు ఇవ్వడు. అవునరా, డబ్బే ఇవ్వను. రేయ్, అందరూ కలిసి నాటకం ఆడి నన్నే మోసం చేస్తారా? మిమ్మల్ని ఊరికే వదలను. ఒరేయ్, నా సంగతి మీకు పూర్తిగా తెలీదు. ఏయ్,
చెవులు కోసిన గొర్రెలాగా ఎందుకు అలా అరుస్తావు? నాకు అసలే సౌండ్ పొల్యూషన్ పడదు. చిరాకు లేచి రిమోట్ నొక్కానంటే రిసార్ట్ మొత్తం పేలిపోతుంది. త్వరగా పేల్చేయండి సార్. ఈ రిసార్ట్ తో పాటు మేనేజర్ గట్టి టార్చర్ కూడా లేకుండా పోతుంది. వీళ్ళు అలాగే అంటారు సార్, మీరు మాత్రం ఆ రిమోట్ పేల్చకండి. మూసుకొని డబ్బు ఇవ్వరా. మరి బాంబు మనందరం వెళ్ళి ఎత్తుకుదాం పదండి. నువ్వే పిలిచావు కదా. నేనేంది పిలుస్తాను? ఏమండి ఆ ముసలాడు అలాగే అంటాడు, రిమోట్ తీసి రేసండి. బాబు పేల్చొద్దు సార్, ఒక్క నిమిషం. మీరెందుకు వచ్చారు సార్? మిమ్మల్ని ఎవరు పిలిచారు? రిసార్ట్ లో రెస్ట్ తీసుకుందాని వచ్చానయ్యా. రిసార్ట్ లో రెస్ట్ కోసమట, అరెస్ట్ చేయడానికి కాదా? నన్ను పిచ్చి పుల్లయం చేస్తున్నావా? ఈ ఎస్సీ గారు, మీరు నన్ను పిచ్చి పుల్లని చేస్తున్నారు. ఇతని దగ్గర దొంగ నోట్లు పట్టుకున్నాం. ఎక్కడవంటే ఈ రిసార్ట్ నుంచి తెచ్చానని చెప్పాడు. దొంగ నోట్లకి ఈ రిసార్ట్ కి సంబంధం ఏంటో కనుక్కుందామని వచ్చాను. సార్ ఈ దొంగ నోట్లు అతనివే సార్. నాయగా సార్, ఆ దొంగ నోట్లు నాయగా ఈయనవే. సార్ ఇక ఈ జులపాలను కొట్టుకుంటూ తీసుకెళ్ళారు సార్. రే మేనేజర్, నా చేతిలో రిమోట్ ఉందన్న విషయం మర్చిపోయావా? ఒక్క నొక్కు నొక్కానంటే మొత్తం రిసార్ట్ పేలిపోతుంది. ఒక్క నిమిషం. అలా రండి దారికి. రే అవి పేలవరా, ఆల్రెడీ డియాక్టివేషన్ చేసాం. నువ్వు ఇలా రారా. తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి. చారా ఒరే ఎలుగుబంటే, ఎవరా రిచార్ట్ కాపాడింది? దొంగ నా కొడకలారా, వాడికంటే మీరే మా డేంజర్ రా. ఒక్క నిమిషం ఉన్న రిచార్ట్ లో ఉండని వీల్లేదు. రాజా గారు, ఉద్యోగం పోయింది. దేవుడా.